హలో ఫ్రెండ్స్, మనం తప్పకుండా ఈ సుందరకాండ గానం చేసినట్లయితే చాలా మంచిదండి. సకల కార్యములు నెరవేరుటకు, సమస్త శుభములు కలుటకు ఇలా చదువుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా పాడడానికి ప్రయత్నం చేయండి. శ్రీ రామాయణ మహాకావ్యంలో సుందరకాండ శిరోమణి స్థానాన్ని అలంకరించుకుంది. సుందరకాండ అత్యంత శక్తివంతమైనది, పరమ పవిత్రమైనది, మహోగ్రహ పరాక్రమవంతమైనది. సుందరకాండ ఒక మహామంత్రము. దీని పారాయణ మాత్రము చేతనే అరిష్టాలన్నీ దూరమయ్యి సర్వ అభీష్టాలు చేకూరుతాయి, పాపాలన్నీ నాశనము అవుతాయి, ఆయురారోగ్య భోగభాగ్యాలు చేకూరుతాయి. మీరు కూడా పారాయణం చెయ్యండి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహము ఏకకాలంలో పొందండి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. సుగ్రీవుండను వానరరాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకగనలు దిక్కులకు వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, వాలిసుతుడగు అంగదుడు. హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనములు విస్తీర్ణము గల సంద్రము నెట్టుల దాటుదము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజనసుతునకే తగుననుచు ఉత్సాహంబును కలుగజేసిరి హనుమను అందరూ కీర్తించి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించా. దేహము పెంచే అతి వేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప. మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వశించు ధనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలచిన మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపుమన. అలసట తీరగనాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలి నోటిని తెరిచెనుగా. తన నోటిని దాటి పోవలెనని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మ రూపమును ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని అతి వేగంబున బయలు వెడలగా గంధర్వాదులు
హర్షించే. నీ నీడను పట్టిలాగెడి సింహికయనెడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదికెనుగా. మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హర్మ్యములు భవనంబులను వెదకిన హనుమా జానకి జాడను కనడయ్యే. అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొన సీతమ్మకు ఒక 2 మాసములు గడువిచ్చే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. రాక్షస వనితల కఠినపు మాటల రాముని సతినే బాధింప త్రిజటయనడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచి తినని తెలిపే. లంకానాదుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచి తిననే సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణ రూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహి పుత్రిని నమ్మించగని జరూపున నిలచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకివ్వగనను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగరలంఘన చేసిన నీవు మహానుభావుడని పొగిడెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమొందునుగా. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునకు తెల్పమనే. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామని నీ శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరిచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణు సేనల వధించే. రావణసుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులను వధించిన వాయుపుత్రుడు మేఘనాదునితో తలపడెను. మేఘనాదుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేరినంతనే
రావణుడెంతయో మండిపడే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమొందునుగా. సీతమ్మను శ్రీరామునికిచ్చి, రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చి తినన్న, హనుమంతుని హతమార్చుమనే. దూతను చంపగ పాపమనుచును, విభీషణాదులు తెల్పగను. వానరులకు ప్రియమైన తోకను, కాల్చగ నియమించే. రాక్షసులంతటను చీరలను తోకకు చుట్టి అంటించి, వీధులందును త్రిప్పుచునుండా, ఇండ్లను తోకతో అంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను, హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమున, అనలుడు ఎంతో చల్లబడే. మండుచున్న తన వాలము తోడను, గృహములనెన్నో కాల్చెనుగా. మనోయజ్ఞయైన లంకా నగరిని, భస్మీపటలము గావించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమొందునుగా. ఆ పుత్రా హా తండ్రి అనుచును, విగతుల కొరకై ఏడ్చును. రాక్షసులందరూ రోదన చేయుచు, భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము, సాగరమందున చల్లార్చి. బీభత్సముగా నున్న లంకను, చూచి ఎంతయో భీతిల్లి. జానకి మాత ఎటులున్నదోయని, చూడగ కోరి హనుమయ్య. అతి త్వరితముగా వనమును చేరి, సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా, రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడిగా శీఘ్రముగాను, లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన, హనుమను అలసట తీరగను. ఎంతైనను ఆ రాత్రిని గడిపి, మరలి పొమ్మని తెలిపెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమొందునుగా. అవలీలగా సంద్రము దాటి, మిత్రుల చేరెను మారుతియు. మధువనిలోని మధువులు త్రాగి, రాముని చెంతనే నిలిచిరిగా. అంతట మారుతి సీత క్షేమమును, యథాతథముగా వినిపించి. జానకి ఇచ్చిన చూడామణిని, రఘురామునికి అందించే. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన, ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటెవరనుచును, సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతియే గద, తప్పులు క్షమించకోరుదును. మారుతికిదియే అంకితమనుచు, మంగళహారతి పాడెదను. రఘురాముని నీ మనుమున నిలిపిన, మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నను చేర్చగను, మరి మరి నిన్నే కోరెదను. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా,
మనసే పరవశమొందునుగా. విన్నారు కదా ఫ్రెండ్స్. ఇది పాడుకున్నట్లయితే రామాయణం అంతా కూడా గానం చేసినట్లవుతుందండి. ఏకకాలంలో ఆ సీతారామచంద్ర స్వామి మరియు హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. థ్యాంక్ యూ.